హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మీకు ఒక కొత్త క్యారెక్టర్ని పరిచయం చేయాలనుకుంటున్నా. ఆ వీడియోని ఒక్కసారి మీరు చూడండి, చూసిన తర్వాత మిగిలిన మాటలు మనం మాట్లాడుకుందాం. చాలా మంది దశమగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు ఉన్న దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చుని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమాగం దీనోడికి అప్పులు బావు, కూర్చుని ఏడ్చుకుంటూ ఏడ్చుకో. అది ఎవరైనా సరే, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. చూశారు కదండి, ఈ పాస్టర్ల ప్రపంచంలో, ఈ మత మార్పిళ్ల ప్రపంచంలో మంది బతుకుతుందే దశంభాగాల కోసం. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా దశంభాగాలను అడిగేటప్పుడు చాలా నాక్గా, గొంతు పిసుకుతున్నామా లేదా అన్నట్టుగా, పీక కోస్తున్నామా లేదా అన్నట్టుగా జాయిగా గుంజేస్తా ఉంటారు.